ప్రియమైన గురువులకు, మేధావులకు, ప్రతి ఒక్కరికి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నా మిత్రులతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు. ఈ ఉగాది నుండి మనకందరికీ మంచి జరగాలని, మనం చేసే పనుల్లో విజయం సాధించాలి ప్రతి ఒక్కరు అని ఆశిస్తూ, మనము ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో కూడా చూసాము. ఒక వ్యవస్థ ఆర్థికంగా నష్టపోవడానికి రాక్షసంగా ఎంతమంది కంకణం కట్టుకుని నడ్డి విరగగొట్టి కోలుకోకుండా చేశారో చూశారు కదండి. కానీ ఒక్కొక్కరి వారి స్వార్థ ప్రయోజనాల కోసం వేల కోట్ల కుంభకోణాలకు తెరలేపటం ఒకెత్తైతే, స్పెషల్ గా పాలసీ మ్యాటర్ ని క్రియేట్ చేసిన రఘుమారెడ్డి దురాగతాలను చూసిన తర్వాత నిజంగా నేనే నిర్ఘంతపోయాను. ఇప్పటికైనా సరే ఈ యొక్క శిథిలమైన విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టాలని నిజంగా ఇప్పుడున్న ఐఏఎస్ అధికారులు ముగ్గురు త్రిమూర్తుల్లాగా, అంటే ఇంతకుముందు ధ్వంసం చేసిన ముగ్గురు అని అనుకున్నాము. ఎవరెవరంటే ప్రభాకర్ రావు, గోపాలరావు, రఘుమారెడ్డి. కానీ వాళ్ళు రాక్షస గుణముతో, లోభీ గుణముతో, సంపాదనే పరమావధిగా వాళ్ళు పనిచేశారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఐఏఎస్ అధికారులకు పాదాభివందనాలు. వాళ్ళ కన్న తల్లిదండ్రులకు నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఒక వ్యవస్థను బాగుపరచాలని వాళ్ళు చేసే ప్రయత్నం చాలా బాగుంది. కానీ ఈ చేసే క్రమంలోనే కొన్ని అవరోధాలు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, మనం అనుకున్నాం ఇంతకుముందు కూడా, ఇప్పటికి కూడా పర్ఫెక్ట్ ఆధారాలు ఉన్నాయి. రఘుమారెడ్డి చేసిన కేవలం కాసులకు కక్కుర్తుపడి లోభీ గుణముతో లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు దిగమింగిన దుర్మార్గుడు రఘుమారెడ్డి. అతనికి సహకరించిన కొంతమంది అదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది నికృష్టమైన అధికారులు. ఇప్పటికీ ఒక డివిజన్ కి సంబంధించి 25 రకాల ఎస్టిమేషన్లు నేను దగ్గర పెట్టుకున్నాను. అది రేపు బహిర్గతం చేసి దాని మీద విచారణ జరిపినట్టయితే ఏ ఒక్క స్వార్థపూరితంగా ఏ ఒక్కడు కూడా లోభి గుణముతో 100 కోట్లు సంపాదించారో వాళ్ళకి నిజమైన శిక్ష పడేటట్టు నాతో పాటు మీరందరూ సహకరిస్తే ప్రతి ఒక్కరి మీద శిక్ష పడే విధంగా చేద్దాము. ఎందుకంటే ఇంతకు ముందు మనకు సిబిఐ వాళ్ళు పిలిచారు, కాగ వాళ్ళు పిలిచారు, దాంతో పాటు మన ఈడీ వాళ్ళు కూడా పిలిచారు. దాంట్లో మన విద్యుత్ సంస్థలో కొంతమంది అధికారులు కూడా తెలుసు, వాళ్ళకు కూడా నేను వెంటబెట్టకపోయాను. కానీ ఇప్పటికీ మనం ఉన్నటువంటి అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ అనేది ఇప్పుడు ఉన్న ఎంప్లాయీస్ ఎంత కలిపి ఒక అసోసియేషన్ ఉంది. ఆ లెటర్ ప్యాడ్ మీదనే మనం ఇక నుంచి ప్రతి ఒక్క కాంప్లైంట్ చేయడం జరుగుతుంది విత్ ఆధారాలతో. ఆధారాలు లేకుండా ఒక్కటి కూడా చేయము. ఎందుకంటే ఇప్పుడు చూడండి పేపర్లలో వస్తున్నాయి. ఇప్పటికీ కోవర్టులుగా ఉండటం చాలా బాధాకరం, సిగ్గుచేటు. ఇప్పటికీ ప్రభుత్వం మారిపోయినా కూడా కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అనుకూలమైన వ్యక్తులు పనిచేయటం బాధాకరం, శోచనీయం, విడ్డూరం. ఇప్పటికీ నేను ఏం చేసినా కూడా రఘుమారెడ్డికి ఫోన్ చేసి చెప్పేస్తున్నారు, రఘుమారెడ్డి నీ మీద ఇట్లా చేస్తున్నారు, రే రఘుమారెడ్డి నీతో బంధువులు లేరా, బంధువులని ఇజ్జత్ పోవట్లేదని అట్లా చెప్పరు. పోతే పోనీ కొడుసా తిడితే ఏమైందాబా, మనకేం కాదని మనం దోచుకుందే 1000 కోట్లు అనే కోణంలో ఉన్నారు. కానీ ఒక వ్యక్తి ఎవరైనా సరే 10 మంది పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి 100 కోట్లు, సరే 1000 కోట్లు చాలు అనుకుందాం మొత్తానికి 10 మంది పిల్లలు. మరి రఘుమారెడ్డికి ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఇంత 1000 కోట్లు ఆస్తి మరి కూడు కట్టిండో నాకే అర్థం కావట్లేదు. అదే భయ్ నువ్వు ఉండొచ్చు 10 మంది పిల్లలు, 15 మంది పిల్లలు ఉండొచ్చు, అంటే రామరామ మనకు అవసరం లేదు నీ అంతర్గత మ్యాటర్. కానీ నువ్వు ఇంత స్పెషల్ పాలసీని క్రియేట్ చేయటం ఏంది, స్పెషల్ గా లీగల్ వ్యవస్థని లీగల్ అటాచ్ నీకు అనుకూలంగా పెట్టుకోవటం ఏమింది. మరియు నువ్వు నిజంగా 1000 కోట్లకి కుంభకోణం చేయకపోతే నా దగ్గర ఆధారాలు ఎడిపోతాయి. అదే విధంగా భారత ప్రధానమంత్రి కార్యాలయానికి రఘుమారెడ్డి సంతకం పెట్టి తప్పుడు సమాచారం ఇచ్చిన దుర్మార్గుడు అని ఎలా నేను ప్రూవ్ చేయగలుగుతున్నాను. అదే రఘుమారెడ్డి భారత ఉపరాష్ట్రపతి కార్యాలయానికి మరి తప్పుడు సమాచారం ఇచ్చాడంటే ఎంత దుర్మార్గుడు చూడండి. ఇటువంటి దుర్మార్గులకి వాళ్ళ బంధువులకైనా దండం పెడతాను, మీ బంధువులారా ఆయన కలవండి, కలిసి అరే రఘుమారెడ్డి నువ్వు ఇంత 1000 కోట్లు సంపాదించినావు కదా, దాంట్లో కొన్ని డొనేట్ చేయి, చారిటీలకు డొనేట్ చేయి, అనాథాశ్రయాలకు డొనేట్ చేయి. నువ్వు చచ్చినప్పుడు ఏం పట్టకపోతావు ఆయన 6 గజాల జాగాని చెప్పాలి. కానీ బంధువులు ఎందుకు చెప్పలేకపోతున్నారు? సరే బంధువులకు కూడా ఒక్కొక్కరికి 10 కోట్లు ఇచ్చిందా? దయచేసి ఆలోచించండి. మన రఘుమారెడ్డి బంధువులకు కూడా నేను ఈ విధంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ రఘుమారెడ్డికి చెప్పండి, నువ్వు సంపాదించిన 1000 కోట్లలో కొన్ని చారిటబుల్కి ఇవ్వండి, లేదా కొన్ని చేయండి. ఇప్పుడు మా దగ్గర మన గచ్చిబౌలి ఏరియాలో పనిచేసిన డీల్ అయితే 60 పైసల వడ్డీకి
ముప్పావుల వడ్డీకి, రూపాయి కూడా కాదు, బ్యాంకులో రూపాయి అని చెప్పి వాళ్ళు అంత చీప్ వడ్డీకి పైసలు ఇస్తున్నారంటే వాళ్ళు ఎంత సంపాదించి ఉండొచ్చు చూడండి. నిజంగా ఒక్కొక్క ఎస్టిమేషన్లలో కోట్లలో దుబ్బిరండి. జో బైడెన్ కి సంబంధించిన అంటే అమెరికా కన్సులేట్ కి సంబంధించిన ఒక్క దాంట్లో రఘుమారెడ్డి సంతకం పెట్టి కోట్లు తీసుకున్నాడు. ప్రత్యేకంగా ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే సిపి డేటా స్ట్రక్చర్ కి సంబంధించిన దాంట్లో మళ్ళీ వీళ్ళ కేబుల్ వేసుకున్నారు, రకరకాల తప్పులు ఉన్నాయి దాంట్లో. కంటికి గొడ్ల కాసే పారగాడు కూడా అర్థమైంది, కానీ రఘుమారెడ్డి కానీ అర్థం కాలేదంటే నిజంగా అటువంటి ఎస్టిమేషన్లు ఇప్పుడు 25 అదే గచ్చిబౌలిలో 25 ఉన్నాయి. అన్నిటికీ ఒక్కొక్క దానికి విపులంగా మీకు తర్వాత అన్ని వివరిస్తా. కాంప్లైంట్ కూడా పక్కా చేస్తాము. ఎవరిని ఇడిచిపెట్టే ముచ్చట్లేదు. ఇక నుంచి అయినా సరే మార్పు రావాలి. బీఆర్ఎస్ కాలంలో ఎవరైతే చెలరేగిపోయారో ఇప్పటికైనా మారండి, మారు మనసుతో మారాలని మనసారా కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాం. మీ పవర్ కోటేశ్వరరావు. సర్వే జన సుఖినో భవంతు.